అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇవాల్టి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో మనం చూడబోయేది ఒక పవర్ఫుల్ శక్తివంతమైన మంచి పరిహారం గురించి ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. అలాగే ఎంతో శక్తివంతమైన అమ్మవారికి సంబంధించిన ఒక చక్కటి మంత్రం గురించి కూడా మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకోబోతున్నాం. అడిగింది అడిగినట్లు తీర్చిపెట్టే ఒక చక్కటి పరిహారం అండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంతో మంచి రిజల్ట్ అనేది చూస్తారనమాట. అయితే ఈ పరిహారం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, అసలు ఆ మంత్రం ఏంటి, మంత్రాన్ని మనం ఎలా జపించాలి, ఏ సమయంలో జపించాలి, ఈ మంత్రానికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలోకి వెళ్లే ముందుగా మనకు తెలిసినటువంటి గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెబుతున్నారు. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. అలాగే భార్యాభర్తల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలైనా, కోర్టు సమస్యలైనా, కుటుంబ కలహాలైనా, ఎలాంటి సమస్యలైనా సరే మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారికి చెప్పారంటే మీకు ఎంత పెద్ద సమస్యనైనా సరే 2 రోజుల్లో మీకు ఒక మంచి పరిష్కారం చూపిస్తారు. గురూజీ గారిని కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు 9666575717. జీవితంలో వచ్చే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని నమ్మకం కుదరక విసిగిపోయినట్లయితే మీకు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేసి చూడండి. తప్పకుండా మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది. 2 రోజుల్లో మీకు ఎంత పెద్ద సమస్యనైనా తొలగిస్తారు. ఇక ఇవాళ మనం తెలుసుకోబోయే పరిహారము బెల్లం పరిహారం. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఎంతో మంచివి రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది. ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి అంటే మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వారాహి అమ్మవారికి మనం ఎక్కువ శాతంగా ఇలాంటి పరిహారాలు సాయంత్రం సమయంలో ఉపయోగించుకొని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీకు కుదిరితే గనక సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం చేయాలనుకున్నప్పుడు మీరు అమ్మవారి దగ్గర ఒక దీపం పెట్టేసి ఎర్రటి పువ్వులు, అది మందారాల, గులాబీలు, సువాసన భరితమైన జాజులు ఇలాంటి వాటితో అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించుకొని మీరు కుడి చేతిలోకి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీ గుండెల దగ్గరగా పెట్టుకొని ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఒకవేళ హాస్టల్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా బయట ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ పూజ చేసే సమయం లేదు అనుకున్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని అయినా సరే మీరు ఒక చిన్న వైట్ పేపర్లో కానీ లేదనుకుంటే ఏదైనా ఒక మంచి బుక్లో కానీ ఈ మంత్రాన్ని 11 సార్లు రాసుకోవాలి. కుదిరితే పూజ అనేది చేసుకొని ఈ పరిహారం కనుక చేశారు అంటే బెల్లం పరిహారము మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అడిగింది అడిగినట్లుగా మీకు తీర్చుతుందనమాట. అంతటి చక్కటి పరిహారం. మీకు ఎలాంటి కోరికైనా సరే చక్కగా తీర్చిపెట్టే ఒక మంచి పరిహారం. ఇట్లా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క కానీ బెల్లం పానకం కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఒక చిన్న బెల్లం ముక్కని మీకు కుడి చేతిలోకి తీసుకొని మీ గుండెల దగ్గర పెట్టుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఓం శ్రీం హం జాదస్తాయ నమః, ఓం శ్రీం హం జాదస్తాయ నమః అంటూ ఆ బెల్లం ముక్కని మనము మన గుండెల దగ్గర కుడి చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పుకొని మీరు అమ్మవారికి ఏ కోరికతో అయితే ఈ పరిహారం చేస్తున్నారో ఆ కోరికని అమ్మవారికి చెప్పుకోండి. ఇలా గనక మీరు ఈ పరిహారం చేసి మీరు చెప్పిన విధంగా 11 సార్లు ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే మీ కోరిక ఎలాంటిదైనా సరే తీరలేదు అన్న మాటే ఉండదు. అంతటి శక్తివంతమైన చక్కటి పరిహారం. అయితే మీరు భక్తితో చేయాలి, అమ్మవారి మీద నమ్మకంతో ప్రయత్నించి చూడండి. మీకు తప్పకుండా ఎంత పెద్ద సమస్యనైనా సరే తొలగించటమే కాదండి, మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంతవరకు కూడా మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు, ఇలాంటి టెన్షన్స్ కూడా అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అమ్మ స్వయంగా మన కోరికని విని మీకు ఎంత పెద్ద కోరికని తీర్చిపెడుతుంది. అంతటి చక్కటి పరిహారం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్న ఈ మంత్రం వచ్చేసి చాలా శక్తివంతమైనది. అలాగే ఈ పరిహారం కూడా చాలా విశేషమైన పరిహారం. మీకు ఎలాంటి బాధలు, కష్టాలు, భయాలు, ఆందోళనలు ఏవి ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో అందరికీ కూడా షేర్ చేయండి.
అమ్మవారి దయ వల్ల అందరి జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలి అని, ఆ తల్లి అనుగ్రహం అనేది అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా నేను కోరుకుంటూ ఇవాల్టి వీడియోనైతే ముగిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.